వెల్కమ్ టు జయన్ టీవీ తెలుగు న్యూస్. శ్రీకాకుళం కాశీబుగ్గ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేస్తూ తదనంతరం మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి సిదిరి అప్పలరాజు మాట్లాడుతూ ఎక్కడో బీహార్, ఉత్తరప్రదేశ్ లో రాజ్యాంగం వ్యవస్థకు కంట్రోల్ ఉండదని చాలా సినిమాల్లో చూపిస్తుంటారు. అక్కడ దోపిడీలు, హత్యలు జరుగుతుంటాయని, కానీ ప్రస్తుతం మన ఆంధ్రప్రదేశ్లో ఆ పరిస్థితి చూస్తున్నామని అన్నారు. మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి మీద దాడి, అలాగే అంబటి రాంబాబు మీద హత్యాయత్నం, ఎటుపోతుంది మన రాష్ట్రం అని అన్నారు. ఈరోజు పలాస నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అందరికీ నమస్కారం. ఈరోజు రాష్ట్రంలో జరుగుతున్నటువంటి జంగిల్ రాజ్ పాలన, రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఆటవిక పాలన, ఈరోజు రాష్ట్రంలో రాజ్యాంగ వ్యవస్థల సమక్షంలోనే జరుగుతున్నటువంటి ఆటవికమైనటువంటి దాడులు మనందరం ఒక్కసారి గమనిస్తే, మన ఆధునిక భారతదేశంలో, స్వతంత్ర భారతదేశంలో మనం చిన్నప్పటి నుంచి కూడా అనేక మంది కథలుగా చెప్పేవారు, చాలా సినిమాల్లో చూపించేవారు. ఎక్కడో బీహార్లో రాజ్యాంగ వ్యవస్థలకి కంట్రోల్ ఉండదు, రాజ్యాంగ వ్యవస్థలకు అతీతంగా అక్కడ ఇష్టానుసారం దాడులు, అక్రమాలు, హత్యలు జరుగుతూ ఉంటాయి అని, బీహార్లోనో ఉత్తరప్రదేశ్లోనో అని. ఇవన్నీ గతంలో మనం చూసాం. మరి ఈరోజు అవన్నీ ఆంధ్రప్రదేశ్లో అక్షరాల నిజమయ్యాయని సందర్భంగా రాష్ట్ర ప్రజానీకాన్ని అందరికీ కూడా తెలియజేయదలుచుకున్నాను. నిన్న మాజీ మంత్రి జోగి రమేష్ ఇంటి పైన పాశవికంగా దాడి, మొన్న అంబటి రాంబాబు గారి మీద హత్యా ప్రయత్నం, ఎటు వెళ్తుంది ఈ ప్రభుత్వం? చాలా స్పష్టంగా అడగదలుచుకున్నాను నేను. అంబటి రాంబాబు గారు ఏదో అన్నారని, పాప ఆయన మాట్లాడినటువంటి మాటలు నేను అని ఉండకూడాల్సింది అని ఆయన పాపం పశ్చాత్తాపం కూడా వ్యక్తం చేశారు. ఇన్ కేస్ రాంబాబు గారు మాట్లాడిన మాటలు, జోగి రమేష్ గారు మాట్లాడిన మాటలు పరిగణనలోకి తీసుకొని మేము దాడులు చేస్తాం, మేము ఇంతే అనుకుంటే, మరి గతంలో మీరు మాట్లాడినటువంటి మాటలేంటి? చంద్రబాబు గారు మాట్లాడలేదా? నీ అమ్మ మొగుడిచ్చాడా, మీ అమ్మమ్మ మొగుడిచ్చాడా అని మాట్లాడలేదా? ఏకంగా చంద్రబాబు గారు అయితే జగన్మోహన్ రెడ్డి గారు పుట్టు గురించి మాట్లాడారు. లోకేష్ గారు అయితే పచ్చి బూతులు మాట్లాడలేదా? లండన్ ఏమో మొండ్ల కోసం వెళ్తున్నారట, ఈయన వెళ్ళి చూశారు, బాత్రూంలో కూర్చొని చూశాడు ఈయన. వీళ్ళు మాట్లాడిన మాటలు ఉన్నాయి కదా రికార్డెడ్గా. వాళ్ళ మంత్రులు, ప్రజెంట్ ఇప్పుడున్న మంత్రులు గతంలో మాట్లాడిన మాటలు మనం చూడలేదా? అసెంబ్లీ స్పీకర్ చింతకాయలు అయ్యన్న పాత్రుడు మాట్లాడితే నోరు తెరిస్తే బూతులే వస్తాయి తప్ప ఇంకేమీ రావు. ఆయన కూడా ఈరోజు వచ్చి నీతులు చెప్తా ఉన్నాడు. ఆ పట్టాభి ఆయన వాగుడు మనం మర్చిపోయామా? మరి ఇలాంటి అన్ని సందర్భాల్లో కూడా మరి గతంలో ఈ రకమైనటువంటి దాడులు, ఈ రకమైనటువంటి ఆటవిక రాజ్యమే ఈ రాష్ట్రంలో కొనసాగిందా అని నేను అడుగుతా ఉన్నాను. లేదే, ఈ రాష్ట్రం యొక్క బ్రాండ్ని పెంచాలి అంటే, ఏపీ బ్రాండ్ ఇమేజ్ పెరగాలి అంటే ఒక సెక్యూర్, ఒక స్టేబుల్, ఒక గవర్నెన్స్ అవసరం. అప్పుడు మాత్రమే
పారిశ్రామికవేత్తలు, పరిశ్రమలు ఇంకా ఇంకా ఈ రాష్ట్రానికి వచ్చి రాష్ట్ర అభివృద్ధికి ఉపయోగపడేటటువంటి అవకాశం ఉంటుంది. ఎక్కడుంది ఆ స్టేబుల్ గవర్నెన్స్ ఈరోజు? ఎక్కడ చూసినా అరాచకం, ఎక్కడ చూసినా అక్రమ కేసులు, ఎక్కడ చూసినా దాడులు, ఎక్కడ చూసినా నిర్బంధం, నిరంకుశత్వం తప్ప ఏముందని నేను అడుగుతా ఉన్నాను. నిన్నటికి నిన్న ఎంఆర్పిఎస్ నాయకుడు కర్నూలు పీజే రమేష్ అనుకుంటా ఆయన పేరు, ఆయన పైన జరిగినటువంటి దాడి మన అందరం చూసాం. మనం ఎక్కడ కూడా ఈ రాజ్యాంగ వ్యవస్థలకి లా అండ్ ఆర్డర్, మహిళలకు రక్షణ లేదు, ఒక చిన్నారులకు రక్షణ లేదు, ఒక విద్యార్థులకు రక్షణ లేదు. ఇంజనీరింగ్ కాలేజ్ బాత్రూంలో కెమెరాలు పెట్టారు అంటే ఇంతవరకు కూడా ఆ కేసు అతిగతి లేనటువంటి పరిస్థితి. ఈ రాష్ట్రంలో ఒక మహిళ బహిరంగంగా ముందుకొచ్చి నాకు మోసం చేశారు, నాకు రేప్ చేశారని మాట్లాడితే కనీసం దానిపైన కేసులు పెట్టే పరిస్థితి, తిరిగి బాధితులపైనే కేసులు పెట్టేటటువంటి నీచమైనటువంటి సంస్కృతికి ఈ ప్రభుత్వం తెరతీసిందని చెప్పి ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజానీకందరికీ నేనైతే గుర్తు చేయదలుచుకున్నాను. మరొక్క మారు రాష్ట్ర ప్రజానీకాన్ని అందరికీ కూడా నేను తెలియజేయదలుచుకుంటున్నాను. నేను జంగిల్ రాజ్ పాలన అంటే ఏదో కాదు, ఆటవిక పరిపాలన అంటే మరేదో కాదు. ఎక్కడైతే రాజ్యాంగ వ్యవస్థలు పూర్తిగా కుప్పకూలిపోయి రౌడీ మూకలు, దొంగలు, రౌడీలు స్వైర విహారం చేస్తూ వాళ్ళకు నచ్చిన కాడికి దోపిడీలు, దుర్మార్గాలు, హత్యలు, మానభంగాలు చేస్తారు. దాన్నే మనం జంగిల్ రాజ్యం లేదా ఆటవిక రాజ్యం అంటాం. మరి ఎగ్జాక్ట్లీ ఈరోజు ఈ రాష్ట్రంలో అదే పరిస్థితి ఉంది కదా. పోలీసుల సమక్షంలోనే మాజీ మంత్రులు ఇళ్ల మీద దాడి చేస్తారు, పోలీసుల సమక్షంలోనే మాజీ మంత్రులు కార్ల మీద దాడి చేస్తారు, పోలీసుల సమక్షంలోనే ఇల్లు తగలబెడతారు, పోలీసుల సమక్షంలోనే హత్యలు చేస్తారు. తిరిగి బాధితులపైనే కేసులు పెట్టి జైలుకు పంపించేటటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ మాటల వల్లే ఇలాంటి పరిస్థితి వచ్చిందని ఎవడో మాట్లాడి, ఇప్పుడు అదే చెప్తున్నాను నేను. ఈ మన నియోజకవర్గ ఎమ్మెల్యే శిరీష్ గారు ఈవిడ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఆవిడ మాట్లాడిన మాటలు మన అందరం మర్చిపోయామా? ఎంత నీచాతి నీచంగా మాట్లాడగలరో అంతకంటే నీచంగా మాట్లాడుతుంది ఈవిడ. జనరల్గా మనం ఎవరైనా నీచంగా మాట్లాడినప్పుడు ఏంటి ఇంత నీచంగా మాట్లాడుతున్నారని అనుకుంటాం మనం. అంతకు మించి ఆవిడ నీచాతి నీచంగా మాట్లాడగలదు ఆవిడ. ఈ రోజు కూడా అలాగే మాట్లాడుతుంది, ఏమాత్రం ఆవిడ పద్ధతిలో మార్పు లేదు. మొన్న ఎప్పుడు వైసీపీ కార్యకర్తలు, నాయకులు బాస్టర్స్ అనుకొని తిట్టింది. ఏంటి బాస్టర్స్ అంటే నాకు అర్థమవుదు. తెలుగులో దాని మీనింగ్ ఏంటి? మరి మిమ్మల్ని ఏం చేయాలి? తెలుగులో దాని మీనింగ్ ఏంటని అడుగుతున్నాను నేను. తెలుగులో దాని మీనింగ్ ఏంటని అడుగుతున్నాను. ముందుకు రావడం, నీతులు చెప్తుంటారు. మళ్ళీ భాష సక్రమంగా ఉండాలి, భాష పైన నియంత్రణ ఉండాలి, మాకు తెలుసు. మరి దానికి నిరసనగా ఈరోజు పలాస నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి మరి రాష్ట్రంలో రెడ్ బుక్ పేరిట, రెడ్ బుక్ రాజ్యాంగం పేరిట జరుగుతున్నటువంటి అరాచకాలకు అడ్డుకట్ట పడాలని